హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలోని కాలర్ నెక్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తానండి. దానికోసం ముందుగా బ్లౌజ్ పీస్ తీసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకున్నానండి. ఓపెన్స్ అటువైపు క్లోజ్ మన వైపు ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడైతే బ్లౌజ్ లెంత్ 15 ఇంచులు అండి. ఆ 15 ఇంచులకి 1 ఇంచ్ ఖర్చు కలుపుకొని మొత్తం 16 ఇంచులు పెట్టుకుంటున్నానండి. చూసారు కదా, 16 ఇంచులు పెట్టుకుని ఒక లైన్ గీసుకోవాలండి. ఇలా లైన్ గీసుకున్న తర్వాత మనం ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. ఫుల్ షోల్డర్ నాకు ఇక్కడ 16 ఇంచులు వచ్చిందండి. ఆ 16 ఇంచుల్లో సగం 8 ఇంచులు అండి. ఆ 8 ఇంచులకు ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని 8.5 పెట్టుకుంటున్నానండి. ఒక హాఫ్ ఇంచ్ ఎందుకంటే ఖర్చుల కోసం అండి. ఇలా హాఫ్ ఇంచ్ కలుపుకొని పెట్టుకున్న తర్వాత షోల్డర్ ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ కావాలండి. ఇక్కడ చెస్ట్ లూజ్ 11 ఇంచులు పెడుతున్నాను. మొత్తం 44 ఇంచెస్ అండి. 44 ఇంచెస్లో 4వ భాగం 11 ఇంచులండి. ఇలా 11 ఇంచులకు ఒక లైన్ అయితే గీసుకోవాలండి. ఇప్పుడైతే బాక్స్లా గీసుకున్నాం కదా, ఇప్పుడైతే నెక్ పెట్టుకోవాలి. నెక్కి అయితే 3 ఇంచులు పెట్టుకుంటున్నానండి. ఇలా 3 ఇంచులు పెట్టుకున్న తర్వాత సంక రౌండ్ కోసం నేను ఇక్కడ షోల్డర్ ఎంత తీసుకున్నానో ఇక్కడ సంక రౌండ్ కోసం కూడా అంతే తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ ఎంత పెట్టామో ఇక్కడ కూడా అంతే ఉండేలా చూసుకోవాలండి. ఇప్పుడైతే ఒక ఎల్ షేప్లో ఒక లైన్ గీసుకోవాలండి. ఇలా గీసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూడండి, చూపిస్తాను. అయితే ఇక్కడ షోల్డర్ నేను 8 ఇంచులో ఇచ్చానండి. 8.5 ఖర్చుతో పెట్టుకున్నాను. అందుగురించి 8 ఇంచులు షోల్డర్ ఉంది కదా, ఇక్కడ కూడా 8 ఇంచులే గీసేసుకుంటున్నానండి. మర్చిపోయి 8.5 పెట్టేసుకున్నాను. కానీ షోల్డర్ 8 ఇంచులే కదండి, అందుగురించి 8 ఇంచులే పెట్టుకున్నాను. ఇక్కడ కూడా మనకి షోల్డర్ ఎంత వస్తే అంతా పెట్టుకోవాలి. 1 ఇంచ్కి పెట్టుకుని రౌండ్ ఇచ్చుకోవాలండి. 1 ఇంచ్ పెట్టి రౌండ్ ఇచ్చుకుంటే సరిపోతుందండి. 2 ఇంచెస్ ఖర్చు అంతేనండి. ఇప్పుడైతే మనకి నెక్ దగ్గర 1 ఇంచ్ పెట్టుకోవాలి. నెక్ రౌండ్ కోసం ఈ విధంగా నెక్ రౌండ్ కోసం 1 ఇంచ్ పెట్టుకుని చిన్న రౌండ్ ఇచ్చుకుంటే సరిపోతుందండి. ఇది కాలర్ నెక్ కాబట్టి మనం ఎక్కువగా దించక్కర్లేదు. ఒక 1 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇప్పుడైతే మనకి సంక రౌండ్ ఎంత వచ్చిందో కొలుచుకోవాలండి. అయితే చూడండి, ఇక్కడ ఒక 1/4 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. ఈ విధంగా 1/4 ఇంచ్ డౌన్ చేసుకుంటే మనకి బ్లౌజ్ కరెక్ట్గా ఉంటుందండి. ఇలా డౌన్ చేసుకున్న తర్వాత మనకు సంక రౌండ్ ఎంత వచ్చిందో కొలుచుకోవాలి. నాకు సంక రౌండ్ 9 ఇంచులు వచ్చిందండి, సరిపోతుందండి కరెక్ట్గా. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ పూర్తి అయిపోయిందండి. ఇప్పుడైతే కటింగ్ చేసుకుందాము. అయితే మన వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ మటుకి నచ్చితే లైక్ ఇవ్వడం మటుకు మర్చిపోకండి. మీరు లైక్ ఇస్తే మరికొందరికి వీడియో రీచ్ అవుతుందండి. అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే పూర్తి అయిపోయిందండి. ఇప్పుడైతే టక్స్ ఇచ్చుకోవాలి. మనం ఖర్చు దగ్గర నెక్ దగ్గర టక్స్ ఇచ్చుకోవాలండి. ఈ విధంగానే ఇప్పుడు టక్స్ ఇచ్చేసిన తర్వాత మనం బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేయాలండి. అయితే ఇప్పుడు మనం కటింగ్ చేస్తున్న బ్లౌజ్కి స్ట్రైట్ కట్టే కటింగ్ చేయాలండి. క్రాస్ కటింగ్ అయితే పనికిరాదు. ఎందుకంటే కాలర్ నెక్కి స్ట్రైట్ కట్టే బాగుంటుందండి. క్రాస్ కటింగ్ చేసుకుంటే బాగా రాదండి. అయితే ఇది స్ట్రైట్ కట్ కదండి, బ్యాక్ పార్ట్ పెట్టుకుని డ్రాయింగ్ గీసుకుంటే సరిపోతుందండి. డ్రాయింగ్ గీసుకుని ఎలా కటింగ్ చేయాలో చూపిస్తానండి. అయితే వీడియో చివరి వరకు చూడండి. మీకు వీడియో చివరి వరకు చూస్తేనే ఈ బ్లౌజ్ కటింగ్ అర్థమవుతుందండి. కాబట్టి మీరు ఎవరైనా వీడియో పూర్తిగా చూస్తే ఒకసారి కటింగ్ చేసి చూడండి. మీ బ్లౌజ్ మీరైనా కటింగ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. కాలర్ నెక్ ఎవరికైనా బాగుంటుందండి కాలర్ నెక్. అయితే ఇక్కడ చూడండి, ఇది డ్రాయింగ్ ఎలా ఉందో అలాగే గీసేసుకున్నాను నేను ఇక్కడ. ఇప్పుడైతే మనకి ఫ్రంట్ నెక్ మారుతుందండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి. అయితే మనకు బ్యాక్ సైడ్ అయితే 1 ఇంచ్ ఇచ్చుకుని రౌండ్ ఇచ్చుకుని కట్ చేసామండి. ఇక్కడైతే అలా కట్ చేయడానికి అవదండి. నెక్ 3 ఇంచెస్ పెట్టాం కదా బ్యాక్ సైడ్, ఇక్కడ కూడా 3 ఇంచెస్ పెట్టుకుని 7 ఇంచెస్ అయితే డౌన్ చేసుకున్నానండి. మన నెక్ ఎంత కావాలనుకుంటే అంత డౌన్ చేసుకుంటే సరిపోతుందండి. నేనైతే 7 ఇంచెస్ డౌన్ చేశానండి. 7 ఇంచెస్ డౌన్ చేసి చిన్న రౌండ్ అయితే ఇచ్చేసుకున్నానండి. మనకి ఇక్కడ నెక్ కూడా మార్చుకోవచ్చండి. వీ షేప్లో కూడా కావాలంటే ఇచ్చుకోవచ్చు. నేనైతే రౌండ్ ఇచ్చేసుకున్నాను. ఇక్కడైతే నేను ఉక్సుల పట్టీకి తాళ్ళ పట్టీకి 5.5 తీసుకుంటున్నానండి. ఖర్చులతో కలిపి 5.5 పెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా 5.5 పెట్టుకున్న తర్వాత 2 ఇంచెస్ తగ్గించుకోవాలి కదా, 2 ఇంచెస్ తగ్గించుకుంటున్నానండి. బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ 2 ఇంచెస్ తగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా తగ్గించుకున్న తర్వాత మనం లైన్ గీసుకోవాలండి. ఇలా లైన్ గీసుకున్న తర్వాత మనకు చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. నాకైతే 13.5 అండి. ఆ 13.5కి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని 14 ఇంచెస్ పెట్టేసుకుంటున్నానండి, సరిపోతుంది. ఇక్కడ ఉక్సులు పట్టి దాని నుంచి 3 ఇంచెస్ పెట్టుకోవాలండి. డాట్ కోసం, మెయిన్ డాట్ కోసం చిన్న రౌండ్ ఇచ్చుకోవాలి. ఇక్కడికి మనం ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఇక్కడైతే సంక వైపు ఒక హాఫ్ ఇంచ్ పైకి రౌండ్ తీసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకుంటే సరిపోతుందండి. ఇక్కడైతే చూడండి 5.5 ఉక్సులు పట్టి తాళ్ళ పట్టికి పెట్టుకున్నాను ఖర్చుతో కలిపి. ఇప్పుడైతే సంక రౌండ్ సంక లోతు తీసుకోవాలండి. ఇక్కడ లోతుకు ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకుంటే సరిపోతుంది. మనం ఇది కాలర్ నెక్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుందండి. తీసుకున్న తర్వాత మెయిన్ డాట్ అయితే నేను 2.5 తీసుకున్నానండి. అందులో సగం 1.5 పెట్టుకుని ఇది 2.5 ఇంచులు పొడవు ఉండేలా చూసుకున్నానండి మెయిన్ డాటు. ఇక్కడైతే 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. 3 ఇంచెస్ దగ్గర ఇంకో డాట్ వేసుకుంటున్నానండి, ఉక్సుల వైపు డాటు. ఇది కూడా 2.5 ఉండేలా చూసుకోవాలండి, సరిపోతుంది 2.5 అయితే.
ఇక్కడైతే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచులు ఉండేలాగా సంక వైపు డాట్ వేసుకుంటున్నానండి. చూసారు కదా డాట్స్ అయితే ఎలా వేసానో సింపుల్గానే. ఇప్పుడైతే కటింగ్ చేసుకోవడమేనండి. అయితే మనకి బ్యాక్ నెక్ అయితే పెద్దగా కటింగ్ చేయక్కర్లేదు. ఫ్రంట్ నెక్ మనకి ఎంత కావాలో అంత పెట్టుకుని కటింగ్ చేసుకోవాలండి. అయితే కాలర్ నెక్ కటింగ్ చేయాలంటే మనం ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కట్ పెట్టి కటింగ్ చేసుకోవాలండి. అలాగే మనం కాలర్ నెక్ కటింగ్ చేయాలనుకుంటే మటుకి మనకు కావాల్సిందల్లా ఫుల్ షోల్డర్ అయితే ఉండాలండి. ఫుల్ షోల్డర్ కంపల్సరీ అయితే ఉండాలి. మీరు ఎవరు బ్లౌజ్ అయితే కటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫుల్ షోల్డర్ అయితే తీసుకోవాలండి. ఫుల్ షోల్డర్ ఉంటేనే కటింగ్ చేయగలము. ఫుల్ షోల్డర్ బట్టే మొత్తం బ్లౌజ్ కటింగ్ అయితే ఉంటుందండి. చూసారు కదా, నేను ఈ విధంగా కటింగ్ అయితే చేశానండి ఫుల్ షోల్డర్ బట్టే. అయితే నా దగ్గర ఆది బ్లౌజ్ అయితే లేదు. ఆది బ్లౌజ్ లేకపోయినా నేను నా బ్లౌజే కాబట్టి నేను కటింగ్ చేసుకున్నానండి. మీ దగ్గర అయితే ఆది బ్లౌజ్ ఉందనుకోండి, మీరు ఒక షోల్డర్ తీసుకుని ఆది బ్లౌజ్ ప్రకారమే కటింగ్ చేసుకోవచ్చండి. మన దగ్గర ఆది బ్లౌజ్ పెట్టుకుని ఫుల్ షోల్డర్ తీసుకుంటే కటింగ్ చేసుకోవచ్చండి. మనకి ఇక్కడ మారేదల్లా షోల్డర్ ఒకటేనండి. అంతే, మొత్తం ఆది బ్లౌజ్ ప్రకారం కూడా కటింగ్ చేసుకోవచ్చండి. నేనైతే నా బ్లౌజ్ కాబట్టి సింపుల్గా కటింగ్ చేసుకుంటున్నానండి. మీకు కూడా చూపిస్తున్నాను కదా ఎలా కటింగ్ చేసుకున్నానో. ఇప్పుడైతే మనకి నెక్ దగ్గర డౌన్ చేయాలి కదా, నేను ఫ్రంట్ నెక్ బ్యాక్ ఫ్రంట్ రెండు కలిపి పెట్టుకుని ఇప్పుడు ఒక 1/4 ఇంచు కటింగ్ చేసుకుంటానండి. ఒక 1/4 ఇంచు డౌన్ చేశాను కదా, ఇది కూడా కంపల్సరీ కటింగ్ చేయాలండి. ఇది కటింగ్ చేస్తేనే మనకి నెక్ బాగా కుదురుతుందండి. ఈ విధంగా ఒక 1/4 ఇంచు డౌన్ చేసి కటింగ్ చేసుకోవాలండి. అంతేనండి, ఇలా కటింగ్ చేయడం వల్ల నీట్గా వస్తుంది బ్లౌజు. ఇప్పుడైతే మనకి హ్యాండ్స్ కావాలండి. హ్యాండ్స్ కోసం ఇలాగా చూపించిన విధంగా తీసుకుంటే సరిపోతుందండి. డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. 2 హ్యాండ్స్ కావాలి కదా. ఇప్పుడైతే నేను 11 ఇంచులు పెట్టుకుంటున్నానండి. ఇలా 11 ఇంచులు పెట్టుకున్న తర్వాత ఒక లైన్ అయితే గీసుకోవాలండి. ఇలా లైన్ గీసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ లైన్ కరెక్ట్గా రాలేదని చూస్తున్నాను. ఇలా లైన్ గీసుకున్న తర్వాత మనకి కిందన రౌండ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఇక్కడ 11 ఇంచులు పెట్టుకున్నాను కదా, కిందన మనకి హ్యాండ్ రౌండ్ ఎంత వచ్చిందో చూసుకుని పెట్టుకోవాలి. నాకైతే 6 ఇంచులు వచ్చిందండి. 6 ఇంచులు పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే 3.5 డౌన్ చేస్తున్నానండి రౌండ్ కోసం. అయితే ఇక్కడ 3.5 డౌన్ చేసుకున్న లైన్ అయితే గీసుకోవాలండి. ఈ విధంగా లైన్ గీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 2.5 తీసుకోవాలండి. 2.5 తర్వాత ఇందులో 1 ఇంచు తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకైతే ఎంత కావాలో పెట్టుకోవాలండి. సంక రౌండ్ 9 ఇంచులు కదా, 9 ఇంచుల దగ్గర పెట్టానండి. ఇలా క్రాస్గా పెట్టుకోవాలి టేపు. పెట్టుకున్న తర్వాత ఇక్కడ కిందన 6 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఈ 6 ఇంచుల దగ్గర నుంచి 9 ఇంచులకు ఒక లైన్ అయితే గీసుకోవాలండి. హ్యాండ్ లూజు ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా స్కేల్తో ఒక లైన్ గీసుకుని ఇక్కడ చూడండి చిన్న కరువు ఇచ్చుకుంటూ రావాలండి. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా హ్యాండ్ కటింగ్ చేసుకోవాలండి. చిన్న రౌండ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా సింపుల్గా కటింగ్ చేయొచ్చండి. ఈ విధంగా 2 ఇంచెస్ అయితే ఖర్చు పెట్టుకున్నాను. ఇక్కడైతే నాకు క్లాత్ పడుతుందండి, సరిపోలేదు. క్లాత్ అయితే కటింగ్ చేసి పెట్టుకుంటానండి, అంటే స్టిచ్చింగ్ చేయాలి అక్కడ. ఇప్పుడైతే కటింగ్ చేసేస్తున్నాను. హ్యాండ్స్ చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చండి. మనం ప్రాక్టీస్ చేస్తే ఏదైనా వచ్చేస్తుంది. అయితే ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే అయిపోయిందండి. చూడండి, ఈ విధంగా హ్యాండ్స్ అయితే కటింగ్ చేశాను. ఇప్పుడైతే నాకు ఖర్చుకు కావాలి కదా, దానికోసం కూడా కటింగ్ చేసుకుంటున్నానండి ఇక్కడ. అంతేనండి, హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇది స్టిచ్చింగ్లో చూపిస్తానండి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది. ఇప్పుడైతే షేప్ బెల్ట్ కోసం అండి. ఇక్కడ షేప్ బెల్ట్ కోసం నేను ఎంత తీసుకున్నానో 1/4 ఇంచు కలుపుకొని తీసుకుంటున్నానండి. పైన పెట్టుకుంటున్నాను. 1/4 ఇంచు పైకి ఎక్స్ట్రా పెట్టుకుని మొత్తం 3.5 వచ్చిందండి. ఒకవైపు ఉక్సులు పట్టి వైపు, సంక వైపు అయితే 3 ఇంచులు వచ్చిందండి. చూడండి, ఇక్కడ 3 ఇంచులు వచ్చింది. అంతేనండి, ఇలా తీసుకుంటే సరిపోతుంది. మనకు షేప్ బెల్ట్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు పొడవు, బ్యాక్ పార్ట్ పొడవు ఎంత ఉందో చూసుకుని మనం షేప్ బెల్ట్ పొడవు కింద పెట్టుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, నాకు 11.5 ఇంచులు వచ్చిందండి, సరిపోతుంది. ఎందుకంటే మన ఫ్రంట్ పార్ట్లోని డాట్స్ వేస్తాం కాబట్టి క్లాత్ తగ్గుతుందండి. 11.5 అయితే సరిపోతుందండి. ఇప్పుడైతే నేను ఇటుపక్క 3.5 పెట్టుకుంటున్నానండి. ఇటుపక్క అయితే 3 ఇంచులు. మనకి ఎంత వస్తే అంత పెట్టుకుంటే సరిపోతుంది. ఖర్చులు కూడా అందులోనే సరిపోతుందండి. మళ్ళీ ఎక్స్ట్రా కటింగ్ చేయక్కర్లేదు. ఇప్పుడైతే కటింగ్ చేసుకోవాలండి. మనకి 2 ముక్కలు కావాలి ఒరిజినల్ పీసులు. ఇంకా ఎక్స్ట్రా ఉంటే కటింగ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడైతే క్లాత్ సరిపోదండి, ఎందుకంటే కాలర్ నెక్ కదా, కాలర్ కూడా క్లాత్ ఉండాలి. ఇప్పుడైతే ఇవి 2 ముక్కల కింద కట్ చేస్తున్నాను షేప్ బెల్ట్ కోసం. చూసారు కదా, 2 లోపల ఏమైనా వేసుకోవచ్చు మనం క్లాత్. ఇప్పుడైతే ఈ 2 ముక్కలు నేను కాలర్ నెక్ కోసం ఉంచుకోవాలండి. అంతేనండి, బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.